గురుగారు నమస్తే, మీ పేరండి? నా పేరు మహమ్మద్ ఇబ్రహీం, మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. సార్ మరేంటి ముస్లిమ్స్కి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే అసలు మీరేం చెప్తారు? అసలు చరిత్రాత్మకమైనటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించినటువంటి మహానటుడు, మహానాయకుడు, ప్రజానాయకుడు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మైనార్టీలకి చేసిందంటే ఏ ప్రభుత్వం అన్నా ఉందంటే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వం 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం రావటం, మొట్టమొదటిసారిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న ఎన్టీఆర్దే. అదేవిధంగా పేష్వాములకి మౌజన్లకి 5,000, పేష్వామికి మౌజన్కి 3,000, ఇవాళ 5,000ది 10,000, 3,000ది 5,000 చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ కూటమి ప్రభుత్వందే. మరి పేష్వా మౌజన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి మసీదులు మరమ్మతులు కానివ్వండి, మసీదు పేష్వాములు కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు రుణ సేవలు కానివ్వండి, విద్యా విధానంలో కూడా విదేశీ విద్యలో కూడా మైనార్టీలకు అండదండలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఏకైక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మనవి చేస్తాం. పాలకులు మాట్లాడుతున్నారు అసలు మైనార్టీ వాళ్ళకి ముఖ్యంగా మంచి చేసిన ప్రభుత్వం మాది, ముస్లిం మైనార్టీ మొత్తం చేసిన ప్రభుత్వం మాది అంటున్నారు. మరి ముస్లిం మైనార్టీల కోసం దుల్హన్ పథకం ఇవ్వటం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా మైనార్టీ ప్రభుత్వమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిలో హజ్ హౌస్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి హజ్ హౌస్ నిర్మించడం. నాంపల్లిలో హజ్ హౌస్ 11 అంతస్తులు కట్టినటువంటి ఘనత కూడా మరి రాష్ట్రంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కే దక్కిందని మనవి చేస్తూ ఉన్నాం. సార్ మరి ఏంటి ఓవరాల్గా పరిపాలన 22 నెలలు అవుతుంది కదా, ఏంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మరి ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఇవ్వగలం. మరి సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా అమలు చేస్తున్న ఘనత నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మనం చేస్తాం. అంటే మరి లోకేష్ గారి పనితీరు ఏంటి, ఎలా ఉంది సార్? లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారు విప్లవాత్మకమైనటువంటి యువగళ రథసారథి, యువగళ నేత. మంగళగిరి నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భాలు మరి ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా 144 నియోజకవర్గాలు ఆదర్శవంతంగా పనిచేస్తున్నటువంటి, పరుగులు పెడుతున్నటువంటి హైటెక్ విధానాలను కానివ్వండి, ప్రజా సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, నారా లోకేష్ గారు రాష్ట్రంలోనే ముందంజ ఉన్నాడు. భారతదేశంలోనే ఏ నియోజకవర్గం లేనటువంటి ఘనత నారా లోకేష్ గారిదే. అంటే మనం చూసుకున్నట్లు ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి. మనం చూసుకుంటే మైలవరం నియోజకవర్గంలో పిల్లలు ఫుడ్ సరిగ్గా బాగాలేదని పారేసిన పరిస్థితి. నేను తనిఖీలు కూడా ఎవరికి తెలియకుండా లోకేష్ గారు ఏంటి ఎలా చూడుతున్నారు పనితీరుని? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రాజకీయ జిమ్మికుల్ని, హెడ్ మాస్టర్ని మేనేజ్ చేసి వైసీపీ కార్యకర్తల్ని మరి వాళ్ళతో అన్నం పారబోచి విద్యార్థులను కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి అసమర్థత వైసీపీ ప్రభుత్వ నాయకులు, వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే పని వాళ్ళకి లేదు. జగన్ గారు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానీ చిత్తశుద్ధి అనేది లేదు. అంటే ఏంటి గతంలో ఎప్పుడు కూడా ఇలా అధికారులు ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూసిన పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యేకి తెలియకుండా మరి ఈరోజు లోకేష్ గారు అలా చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ప్రజానాయకుడు అన్న ఎన్టీఆర్ పరిపాలన ఎట్ట చేశాడు, అనేక పాత్రలు సినీ జీవితంలో ఎట్లా జీవించాడో, నటనలో ఎట్లా జీవించాడో, ముఖ్యమంత్రిగా కూడా ప్రజానాయకుడిగా అట్లానే ప్రజలు మమేకమై అనేక కార్యక్రమాలని కూడా మరి స్వయంగా కలిసి అక్కడ జరిగేటువంటి మంచి కార్యక్రమం అభివృద్ధి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మరి అన్నీ కూడా వెలికి తీసేటటువంటి ఉన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు. ఎక్కడికక్కడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారి వారి పనితీరుకి మరి ఈర్ష్యతో జల్సితో చెప్పే మాటలు తప్ప ఏమి లేవు. ప్రజలందరికీ తెలుసు, తెలుగు జాతి ఉన్నంతకాలం అన్నగారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మొత్తం కూడా ప్రతి 22 నెలల కాలంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద అంటున్నారు. మరి అలాదంటారా? ప్రతిపక్షంలో 11 సీట్లతో ఏమీ చెప్పలేక మతి భ్రమించి చెప్పడం తప్ప వేరే లేదు. జనంలో లేదు, ప్రజల్లో లేదు. తెలుగు జాతి అంతా కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టేటువంటి విషయాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, మళ్ళీ నన్ను కావాలని కోరుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. మరి ఇప్పుడు పార్టీలో బలోపేతం చేయకుండా 11 అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ప్రశ్నించకుండా నాకు ప్రజలు పట్టం కడతారు, ప్రభుత్వం నాకు రమ్మంటున్నారు, ఏం మాటలు జనం పిచ్చోళ్ళ రాజకీయంగా. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు చైతన్యవంతం చేసినటువంటి అన్న మహానాయకుడు. ప్రతి కార్యకర్త కూడా ఒక ఎమ్మెల్యేతో మంత్రితో సమానం. ప్రతి కార్యకర్త కూడా మరి అసెంబ్లీకి వెళ్లకుండా నీ కార్యకర్తల్ని విస్మరించి నువ్వు ఏడో కూర్చొని నీకు ప్రజలు బ్రహ్మరథం కడతారంటే ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? తెలుగు ప్రజలు అంతా వివేకం, చిన్న పిల్లోడు పుట్టిన కాడి నుంచి కూడా అందరూ తెలివి కలవాళ్లే. సార్ మరి గతంలో లోకేష్ గారు 90,000 పైచీలకి ఇచ్చారు మెజార్టీ, మరి రాబోయే తరంలో ఇంకెంత ఇస్తారంటారు? రాబోయే తరంలో ఇవాళ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసి ప్రజలు పట్టం కడతారు. 150,000 పైచీలకుగా గెలబోతా ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగులేని మంగళగిరి శాసన సభ నియోజకవర్గంలో 4,000, 5,000, 15,000 తప్ప రానటువంటి నియోజకవర్గానికి ఒకసారి ఓటమి చెంది కూడా పట్టుదలతో కార్యకర్తల్ని కృషితో ముందుకు తీసుకుంటే 91,000 కాదు, ఇప్పుడు 1,50,000తో గెలబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.